హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అసార్టింకల్స్. ఈ వీడియో మన పిఎస్ సిరీస్లోని ఫస్ట్ పార్ట్. పిఎస్ సిరీస్ గురించి తెలుసుకోవడానికి ఒకసారి మన ఛానల్లో ఉన్న ఇంట్రో చూడండి. ఈ వీడియో దేవుడంటే ఏంటో ఒక ఇమాజినేషన్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. సైన్స్లో ఎవిడెన్స్ లేకుండా ఏ విషయాన్ని నమ్మలేము. అంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడనే స్టేట్మెంట్కి ఎవిడెన్స్ లేకపోతే దేవుడు లేడనేగా? లేదు, ఇక్కడే మీరు పప్పులో కాల్డేశారు. కార్ల్ సాగన్ అనే ప్లానటరీ సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, ద absence ఆఫ్ ఎవిడెన్స్ ఈజ్ నాట్ ఎవిడెన్స్ ఫర్ ద absence ఆఫ్ సంథింగ్. అంటే దేవుడికి ఎవిడెన్స్ లేనంత మాత్రాన దేవుడు లేడని కాదు. ఎవరైనా దేవుడు లేడు అని ఒక స్టేట్మెంట్ని ఇస్తే గనక దానికి అతను ఎవిడెన్స్ చూపించాలి. అప్పటి వరకు అది ప్రూవ్ అవ్వదు. మనలో చాలామందికి బిగ్ బ్యాంగ్ అంటే ఏంటో తెలుసు. ఈ పూర్తి యూనివర్స్ ఒక సింగులారిటీ అనే పాయింట్ నుండి ఎక్స్పాండ్ అయ్యి గ్యాలక్సీస్గా, స్టార్స్గా, ప్లానెట్స్లా ఫామ్ అయ్యింది. ఇక్కడ డౌట్ ఏంటంటే, ఒక స్టేట్లో ఉన్న సింగులారిటీ ట్రిగర్ అవ్వడానికి కారణమైన శక్తి ఏంటి? ఫిజిక్స్ ఏం నేర్పిస్తుందంటే, యూనివర్స్ అనేది ర్యాండమ్నెస్ కాదు, యూనివర్స్ ఒక ఆర్డర్లో నడుస్తుంది. యూనివర్స్లో జరిగే ప్రతి చర్య ఈ 4 ఫండమెంటల్ ఫోర్సెస్ వల్లే సాధ్యమవుతుంది. గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్. కంగారు పడకండి, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఒక ప్రశ్న, ఈ 4 ఫండమెంటల్ ఫోర్సెస్ని నడిపిస్తుంది ఏంటి? ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, మన హ్యూమన్ బాడీలో అన్ని ఫంక్షన్స్ని కంట్రోల్ చేసేది మన బ్రెయిన్. హార్ట్ ఎంత బ్లడ్ పంప్ చేయాలి, ఇంటెస్టైన్ ఎంత ఫుడ్ అబ్జార్బ్ చేసుకోవాలి, మనకి ఎంత నిద్ర కావాలి, ఇలా ప్రతిదీ మన బ్రెయిన్ చూసుకుంటుంది. అట్లాగే మన యూనివర్స్లో జరిగే ప్రతి ఈవెంట్ చాలా క్యాలిక్యులేటెడ్గా జరుగుతుంది. లేదు ఇదంతా టైం బీయింగ్ జరిగింది, ఇదొక కోయిన్సిడెన్స్ అనుకుంటే ఇది మన మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే మనం మాట్లాడుకునే టైం, స్పేస్, మ్యాటర్, ఎనర్జీ ఇవన్నీ ఆ బిగ్ బ్యాంగ్ తర్వాతే స్టార్ట్ అయ్యాయి. అంతేకాదు, ఇందాక చెప్పినట్లు విశ్వంలో జరిగేది ఏది ర్యాండమ్ కోయిన్సిడెన్స్ కాదు, అంతా ఒక ఆర్డర్లో జరుగుతుంది. ఎక్కువ ఆలోచించకండి, దీనికి సమాధానం మన సైంటిస్టుల దగ్గర కూడా లేదు. అయితే వీటన్నిటికీ మూల కారణం ఏదైతే ఉందో అది ఒక ఫిజికల్ మ్యాటర్ కాదు, ఒక ఫండమెంటల్ ఫోర్సు కాదు, ఎనర్జీ కాదు, టైం కాదు, స్పేస్ కాదు. ఎందుకంటే ఇవన్నీ ఆ బిగ్ బ్యాంగ్ తర్వాతే స్టార్ట్ అయ్యాయి. వీటన్నిటికీ అతీతంగా ఉన్నది మీరు సింపుల్గా సూపర్ న్యాచురల్ పవర్ అనొచ్చు, లేకపోతే దేవుడు అనొచ్చు. అదే ఈ సమస్త విశ్వాన్ని నడిపిస్తుంది అని చెప్పొచ్చు. చివరిగా నేను ది గ్రేట్ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన ఒక కొటేషన్ని మీకు చూపిస్తాను. ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద మిస్టీరియస్. ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ట్రూ ఆర్ట్ అండ్ సైన్స్. హీ హూ డస్ నాట్ ఫీల్ ఇట్ మే యాజ్ వెల్ బీ డెడ్. To feel that there is something behind the apparently impenetrable, to feel that this is what gives life its meaning, constitutes the only true religious feeling. This quote highlights Einstein's belief in the underlying order and beauty in the universe, which he saw as evidence of higher power or intelligence. ఏ ప్రమాణం లేకుండా దేవుడు లేడని చెప్పడం సైన్స్కి వ్యతిరేకం. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం.